సో ఈ వీడియోలో మనం లేజీ ఐ ఎందుకు వస్తుంది, అసలు లేజీ ఐ అంటే ఏంటి, దాని కారణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. గ్లాసెస్ పవర్ ఉన్నప్పుడు గ్లాసెస్ వాడకపోవడం వల్ల లేజీ ఐ డెవలప్ అవుతుంది. ఫస్ట్ రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయాలి. ద రూట్ కాజ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ దట్ ద చైల్డ్ హ్యాస్ గ్లాసెస్ పవర్. ఆ గ్లాసెస్ పవర్ వాడిన వెంటనే విజన్ ఇంప్రూవ్ అవ్వదు. సో దెర్ ఈస్ అ న్యూ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఈస్ నోన్ యాజ్ విజన్ థెరపీ. సో ఒకవేళ గ్లాసెస్ పవర్ ఉన్నా కూడా, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కూడా ఇమీడియట్గా గ్లాసెస్ పవర్ మనం ఇస్తే లేజీ ఐ అనేది డెవలప్ అవ్వదు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్ ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. ఈ వీడియోలో మనం లేజీ ఐ గురించి మాట్లాడదాము. ఈ మధ్య చాలామంది పిల్లలకి గ్లాసెస్ పవర్ వస్తుంది అండ్ అది ప్రాపర్ టైంలో వాళ్లకు గ్లాసెస్ వాడకపోవడం వల్ల, వాళ్లకు ప్రాపర్లీ ఆ కరెక్ట్ టైంలో డిటెక్ట్ అవ్వకపోవడం వల్ల లేజీ ఐతో చాలామంది పిల్లలు వస్తున్నారు. అండ్ మన సబ్స్క్రైబర్స్లో కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆస్క్డ్ us టు మేక్ వీడియో ఆన్ లేజీ ఐ. సో ఈ వీడియోలో మనం లేజీ ఐ ఎందుకు వస్తుంది, అసలు లేజీ ఐ అంటే ఏంటి, దాని కారణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. లేజీ ఐ ఒక నార్మల్ టర్మ్స్లో ఒక కామన్ మ్యాన్కి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, లేజీ ఐ అంటే మన స్ట్రక్చరల్లీ, మన కంట్లో స్ట్రక్చర్ వైజ్ ఏం ప్రాబ్లం లేకపోయినా ఆ ఐలో విజన్ పూర్తిగా 100% లేనప్పుడు దాన్ని మనం లేజీ ఐ అంటాం. మన ఐలో చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. కార్నియా ఉంటుంది, లెన్స్ ఉంటుంది, వెనకాల రెటీనా ఉంటుంది, ఆప్టిక్ నర్వ్ ఉంటుంది, మళ్ళీ ఆప్టిక్ నర్వ్ ట్రాక్ట్ ఉంటుంది. ఇలా చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎప్పుడైనా విజన్ సరిగా లేకపోవడానికి ఇందులో ఈ స్ట్రక్చర్స్లో ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల మనకు విజన్ అనేది డ్రాప్ అవుతుంది. కానీ కొంతమందిలో ఈ స్ట్రక్చరల్లీ ఈ అన్ని స్ట్రక్చర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, బట్ స్టిల్ విజన్ మనం గ్లాసెస్ పెట్టిన తర్వాత కూడా పూర్తిగా 100% ఇంప్రూవ్ అవ్వదు. అలాంటి కండిషన్లో ఆ ఐని మనం లేజీ ఐ అంటాం. ఎందుకు లేజీ ఐ ఎందుకు డెవలప్ అవుతుంది? సో మోస్ట్ కామన్ రీజన్ ఏంటి మనం చూద్దాం. మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే, కరెక్ట్ టైంలో గ్లాసెస్ పవర్ ఉన్నప్పుడు గ్లాసెస్ వాడకపోవడం వల్ల లేజీ ఐ డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్లో, స్పెషల్లీ పిల్లల్లో, చిన్న పిల్లల్లో వాళ్లకు గ్లాసెస్ పవర్ వచ్చినప్పుడు వాళ్లకు కొంచెం మసగ్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళు కంప్లైంట్ చేయనప్పుడు, స్పెషల్లీ ఒక ఐలో విజన్ తక్కువ ఉండి ఇంకో ఐలో విజన్ బాగున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు ఆటోమేటిక్గా ఏదైతే మంచి ఐ ఉందో ఆ ఐ నుంచి చూడడం స్టార్ట్ చేస్తారు. అండ్ దే డోంట్ కంప్లైంట్ అబౌట్ ద వీక్ ఐ, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. అండ్ అలాగే వాళ్ళు నార్మల్గా అన్ని యాక్టివిటీస్ నార్మల్గా చేస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. గుడ్ ఐ ఏదైతే ఉందో ఆ ఐతో విజన్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే డాక్టర్ చెక్ చేస్తారో, ఆర్ సమ్ ర్యాండమ్గా స్కూల్ క్యాంప్లో, ఐ క్యాంప్లోనో, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు అప్పుడు ఒక ఐ నుంచి కనిపించట్లేదు అన్న విషయం అనేది మనకు బయటకు వస్తుంది. ఆ టైంలో మనం గ్లాసెస్ పవర్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. అప్పుడు గ్లాసెస్ పవర్ కంప్లీట్లీ పెట్టినా కూడా పూర్తిగా 100% విజన్ ఇంప్రూవ్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఎ లేజీ ఐ. సో లేజీ ఐ ఎందుకు డెవలప్ అవుతుంది? ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ మీకు చెప్పాను. పిల్లలకి గ్లాసెస్ పవర్ ఉంది, ఒక ఐలో ఎక్కువ పవర్ ఉంది, ఒక ఐలో పవర్ లేదు. అలాంటప్పుడు మంచి ఐతో చూస్తున్నారు, ఇంకో ఐ నెగ్లెక్ట్ అవుతుంది. ఆ నెగ్లెక్ట్ ఎందుకు అవుతుంది అంటే, బ్రెయిన్ ఏ ఐ అయితే మంచి ఐ ఉందో, గుడ్ ఐ, ఎక్కడి నుంచి అయితే విజన్ బాగుందో అక్కడి నుంచి సిగ్నల్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఏ ఐలో అయితే గ్లాసెస్ పవర్ ఉందో అక్కడి నుంచి బ్లర్డ్ విజన్ వస్తుంది కాబట్టి ఆ విజన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఆ ఐ నుంచి వచ్చే సిగ్నల్ని ఇగ్నోర్ చేస్తుంది. అలాగే కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ అయినప్పుడు ఏంటంటే, బ్రెయిన్ విల్ స్టార్ట్ టేకింగ్ సిగ్నల్ ఓన్లీ ఫ్రమ్ ద గుడ్ ఐ అండ్ ఇట్ విల్ ఇగ్నోర్ ది అదర్ ఐ. సో అదర్ ఐ నుంచి సిగ్నల్ వస్తున్నా కూడా బ్రెయిన్ దాన్ని తీసుకోవట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు. సో ఆల్ ఆఫ్ అ సడన్ మీరు అందులో గ్లాసెస్ పెట్టినా కూడా అక్కడి నుంచి సిగ్నల్ వస్తున్నా కూడా బ్రెయిన్ దాన్ని తీసుకోదు ఇమీడియట్గా. సో దాన్ని మనం లేజీ ఐ అంటాం. సో లేజీ ఐకి ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయాలి. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్? ద రూట్ కాజ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ దట్ ద చైల్డ్ హ్యాస్ గ్లాసెస్ పవర్. గ్లాసెస్ పవర్ ఉన్నప్పుడు యాజ్ అ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ గ్లాసెస్ ఇస్తాము. ప్రాపర్గా టెస్ట్ చేసి, డైలేట్ చేసి, సైక్లోప్లీజిక్ రిఫ్రాక్షన్ చేసి, ప్రాపర్గా తర్వాత పిఎంటీ చేసి గ్లాసెస్ పవర్ ఇస్తాం. ఆ గ్లాసెస్ పవర్ వాడిన వెంటనే విజన్ ఇంప్రూవ్ అవ్వదు. ఒక 15-20 days ఆర్ 1 month ఆ గ్లాసెస్ వాడిన తర్వాత దెన్ వీ స్టార్ట్ ద చైల్డ్ ఆన్ అక్లూజన్ థెరపీ. అక్లూజన్ థెరపీ అంటే ఏదైతే గుడ్ ఐ ఉందో ఆ ఐని మనం క్లోజ్ చేస్తామో, ఏదైతే వీక్ ఐ ఉందో, లేజీ ఐ ఉందో ఆ ఐ నుంచి చూడడానికి మనం ఫోర్స్ చేస్తాం.
సో ఎంతవరకు అక్లూడ్ చేయాలి అనేది దట్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్. నార్మల్గా ఏంటంటే అట్లీస్ట్ 6 hours గుడ్ ఐని మనం అక్లూడ్ చేసి ఆ 6 hours ఓన్లీ ఆ వీక్ ఐతోనే చూసేలాగా మనం ఫోర్స్ చేస్తామన్నమాట. అలాంటప్పుడు మెల్లమెల్లగా బ్రెయిన్ విల్ స్టార్ట్ రిసీవింగ్ సిగ్నల్ ఫ్రమ్ ద లేజీ ఐ. సో స్లోగా విజన్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఈ అక్లూజన్ థెరపీతో వాట్ హ్యాస్ బీన్ సీన్ ఇస్ పూర్తిగా 100% విజన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు అక్లూజన్ థెరపీతో. కొంతమందిలో అవుతుంది, బట్ మ్యాక్సిమం వాళ్ళలో 80%, 85% వరకు వచ్చి ఆగిపోతుంది. సో దెర్ ఈస్ అ న్యూ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఈస్ నోన్ యాజ్ విజన్ థెరపీ. విజన్ థెరపీలో ఏంటంటే మనము బోత్ ఐస్ని సైమల్టేనియస్గా యూజ్ చేసేలాంటి కొన్ని గేమ్స్ ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ ద్వారా వీఆర్ స్టిమ్యులేటింగ్ ద లేజీ ఐ and the brain to take signal from the lazy eye. So through vision therapy it has been found that ఆ తర్వాత ఫైనర్ విజన్ ఇంకా పర్ఫెక్ట్గా 100% విజన్ రావాలి అంటే ఆ విజన్ థెరపీ ద్వారా కంప్లీట్గా మనం లేజీ ఐని మన గుడ్ ఐతో కోఆర్డినేషన్, డెప్త్ పర్సెప్షన్, స్టీరియోప్సిస్ ఇవన్నీ డెవలప్ అయ్యేలాగా మనము ట్రీట్ చేయొచ్చు. కొంతమంది ఈవెన్ నౌ డేస్ అక్లూజన్ థెరపీ కాకుండా డైరెక్ట్లీ వీఆర్ స్టార్టింగ్ ఆన్ విజన్ థెరపీ అండ్ చైల్డ్ ఈజ్ రెస్పాండింగ్ వెల్. కానీ అలా డైరెక్ట్గా స్టార్ట్ చేయడానికి మన లేజీ ఐలో విజన్ షుడ్ బి గుడ్ ఇనఫ్. ఒక కంప్లీట్ 100% లేకపోయినా ఒక 60% అన్న విజన్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏంటంటే విజన్ థెరపీ డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు. అండ్ దెర్ ఆర్ వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ ద విజన్ థెరపీ. సో బాటమ్ లైన్ ఏంటంటే ఒక టేక్ హోమ్ మెసేజ్ ఫ్రమ్ దిస్ వీడియో ఈజ్ లేజీ ఐ ఈజ్ ఫౌండ్ ఇన్ చిల్డ్రన్, మోస్ట్ కామన్లీ పిల్లల్లో ఉంటుంది. సో పిల్లల్లో ఆ లేజీ ఐ ఉందా లేదా అనేది వాళ్ళు మనకు చెప్పరు. అది డెవలప్ అవ్వకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్ గెట్ యువర్ చైల్డ్స్ ఐ చెక్డ్ బై అన్ ఆఫ్థాల్మాలజిస్ట్ ఆర్ అన్ ఐ స్పెషలిస్ట్ ఇన్ ద నియర్ బై ఏరియా. సో ఒకవేళ గ్లాసెస్ పవర్ ఉన్నా కూడా, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కూడా ఇమీడియట్గా గ్లాసెస్ పవర్ మనం ఇస్తే లేజీ ఐ అనేది డెవలప్ అవ్వదు. ఒకవేళ డెవలప్ అయినా కూడా దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ విత్ ద లేటెస్ట్ మొడాలిటీస్ ఆఫ్ విజన్ థెరపీ లేజీ ఐ క్యాన్ బి ట్రీటెడ్. I hope you like this video. Please share it with people who have their kids who are going to school and they might find it useful. Thank you.